అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మరి 10వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. దేవుని కృపావర్తన చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడిన మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందున్న మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న ప్రజలను బట్టి కానీ ఆడున్నటువంటి సంఘస్థులను బట్టి కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి పౌలుని మనం చూస్తున్నాం. సో పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప దేవుని ప్రజలకు ఎలా కనపరిచాడు, దేవుని కృప ద్వారా దేవుని ప్రజలు ఏం పొందుకుంటూ వచ్చారు, దానిని బట్టి పౌలు కొరింథీయులో ఉన్న ప్రజలకి దేవుడు తన కృపను కనపరచడం ద్వారా ఆ కృప ద్వారా ఆ కృప కలిగిన వారు ఏం పొందుకుంటూ వచ్చారో అవన్నీ కన్నులారా చూస్తున్నాడు. కాబట్టి వాటిని బట్టి దేవుని గణపరుస్తున్న వాడు ఉంటాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, కొరింథీయులో ఉన్న ప్రజలు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ దేవుని ఆయన కృపను బట్టి వారు కలిగినవి వారు పొందుకున్నవి ఏంటంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు. దేవుని కృపను బట్టి దేవుని కృపను చూచి, అంటే ఏ దేవుని కృపను అయితే పౌలు చూచాడు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఆ దేవుని కృప ద్వారా ప్రజలు పొందుకున్నవి ఏంటంటే మొట్టమొదటిగా రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని లేఖన భాగం చూసినట్టు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ రాయబడుతున్నమాట, క్రీస్తుని గురించిన సాక్ష్యము. వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే 5వ వచనం క్రీస్తుని గురించిన సాక్ష్యము. వారి జీవితాల్లో వారు పొందుకున్నది, వారు కలిగి ఉన్నది దేవుని కృపను బట్టి వారి జీవితాల్లోకి అనుమతించబడింది. కానీ దేవుని కృపను బట్టి వారు పొందుకున్నది ఏంటంటే, ఒక దేవుని కృప ద్వారా వారికి పొందుకున్నది ఏంటంటే గొప్ప సాక్ష్యం. భూమి మీద ఒక సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చారు. వారి జీవితాలు చూడగా, వారి అనుభవాలు చూడగా క్రీస్తులో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. భూమి మీద కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు. సో ఈ ఉదయకాల సమయంలో పడకల మించలేడంలోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఆయన కృప ద్వారా మనం పొందుకుంటున్న మొదటిది ఏంటంటే గొప్ప సాక్ష్యం. ఒకప్పుడు సాక్ష్యం లేని వారు, ఒకప్పుడు రక్షణ అనుభవం లేనివారు, ఒకప్పుడు మన జీవితాలు చూడక అందరి చేత తిట్టి అవమానించబడి నిందించబడుతున్నటువంటి వారు. కానీ ఈరోజు దేవుని కృప ద్వారా, ఈరోజు దేవుని కృపను బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. కారణం ఈ దేవుని కృపే. ఆ దేవుని కృప ద్వారా కొరింథీయులు అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న ప్రజలు చెబుతున్నాడు, లేదా కొరింథీయులో ఉన్న ప్రజలు పొందుకున్నది ఏంటంటే దేవుని కృపను బట్టి, దేవుని కృపను వాళ్ళు పొందుకోవడం ద్వారా వారి జీవితంలో మొదటిగా సాక్ష్యం కలిగి ఉండాలి. రెండోదిగా కృప ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోనే చూడగా దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రతి విషయంలోను కాబట్టి సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అంటే ప్రతి విషయంలో కూడా ఐశ్వర్యవంతులుగా చేయబడుతూ వస్తున్నారు. దేవుని కృపను వాళ్ళు పొందుకోవటం ద్వారా, దేవుని కృపను వాళ్ళు కలిగి ఉండటం ద్వారా, దేవుని కృపను వాళ్ళు పొందుకుంటం ద్వారా మొట్టమొదటిగా వారి జీవితాల్లో ఏం జరుగుతూ వచ్చిందండి? గొప్ప సాక్ష్యం ఉంది. రెండు, దేవుని కృపను వాళ్ళు పొందుకోవటం ద్వారా వారి జీవితాల్లో ప్రతి విషయంలో కూడా ఐశ్వర్యవంతులుగా దేవుని ద్వారా చేయబడుతూ వచ్చారు. ఈరోజు మనం ఎందుకు ఐశ్వర్యవంతులు చేయబడలేకపోతున్నాం? ఎందుకు దేవుని కృప మనకు ఉండలేదంటే ఎందుకు మనకు సాక్ష్యం ఉండలేదు? ఎందుకు ప్రతి విషయంలో మనం ఏది అడుగు పెట్టినా, ఏ కార్యం చేసినా అది ఎందుకు ఆశీర్వాదకరంగా అవట్లేదంటే దేవుని కృప మనతో లేదు. దేవుని కృప లేకపోవడం కారణం ఏంటి? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిందని అర్థం. కారణం మనలో ఉన్న బలహీనతలు. వాటిని సరి చేసుకుంటే దేవుని కృపను బట్టి మంచి సాక్ష్యం వచ్చింది. వాటిని సరి చేసుకుంటే దేవుని కృపను బట్టి ప్రతి విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా అవ్వగలుగుతాం. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్లయితే రండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే 5వ వచనం కలిసి ఉండి నేను చదువుతున్నా చూడండి. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులేరి. ఇక్కడ మూడో కోణం ఏంటంటే సమస్తమైన ఉపదేశములు ఐశ్వర్యవంతులు. ఇక్కడ ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశాలు వాళ్ళు బోధించే విషయాల్లో కానీ, వాళ్ళు వినేటటువంటి విషయాల్లో కానీ, వాళ్ళు విన్నటువంటి ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా అయ్యారు. వాళ్ళు బోధించే బోధలో కూడా ఐశ్వర్యవంతులుగా అవుతూ వస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే వారు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి సమృద్ధైన ఆత్మీయమైనటువంటి ఉపదేశాల్లో వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. వారు బోధించే విషయాల్లో వారి దగ్గర ఉన్నటువంటి ఉపదేశములు సమృద్ధిగా ఐశ్వర్యవంతులుగా చేయబడ్డాయి. వారు వినే ఉపదేశాలు ఐశ్వర్యవంతులుగా ఉన్నాయి. వారు బోధించే బోధ కూడా ఐశ్వర్యవంతమైనదిగా ఉంటూ వచ్చింది.
అంటే అంత సమృద్ధి అయినటువంటి ఉపదేశములు కలిగిన వారు ఉంటూ వచ్చారు. ఇది దేవుని కృప ద్వారా, దేవుని కృప ద్వారా. ఇక 4వ విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతున్నా చూడండి. సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులేరు. ఇక్కడ వారి జీవితాల్లో మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే, సమస్త జ్ఞానంలో అంటే దేవుని కృపను పొందుకున్నవారు మొదటగా సాక్ష్యం కలిగి ఉంటున్నారు. 2, దేవుని కృపను పొందుకున్నవారు అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులుగా అవుతున్నారు, ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులు అవుతున్నారు. 3, దేవుని కృపను పొందుకున్నవారు ఉపదేశం విషయంలో ఐశ్వర్యవంతులయ్యారు. 4, దేవుని కృపను పొందుకున్నవారు జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులయ్యారు. వారి జీవితాల్లో వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానం, వారు ఎట్టి జ్ఞానమునైతే పొందుకుంటూ వచ్చారో దేవుని కృప ద్వారా వారికి సమృద్ధైన జ్ఞానం ఇవ్వబడుతూ వచ్చింది. యాకోబు 1:5 రాయబడుతూ వచ్చింది, సమృద్ధైన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆదాము నుండి ఇప్పటి వరకు మానవుడు పుట్టిన ప్రతి మానవుడికి ఆయన జ్ఞానం ఇచ్చినా ఇంకా దేవుని దగ్గర సమృద్ధైన జ్ఞానం ఉంది. అది అయిపోయిందంటానికి లేదు, అది కొరతగా ఉందంటానికి లేదు. సమృద్ధైన జ్ఞానం కలిగిన వాడు. సరే కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన 4వ కోణం ఏంటంటే, కొరింథీయుల్లో ఉన్నవారు దేవుని కృపను పొందుకోవటం ద్వారా సమృద్ధైనటువంటి ఆశీర్వాదంతో కూడిన జ్ఞానాన్ని పొందుకుంటూ వచ్చారు. ఈరోజు మనకు ఆ జ్ఞానం లేదంటే ఆ కృప మనల్ని విడిచిపెట్టేలేదు. ఆ కృప మనల్ని విడిచిపెట్టేది కాబట్టి మనం పశ్చాత్తాపడితే మళ్ళీ తిరిగి దేవుని కృప ద్వారా మనం జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులు అవుతాం. జ్ఞానవంతులు తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానుడు ఆపద రావటం చూడగా తప్పుకుంటాడు. బుద్ధిహీనుడు అనేకమైన దెబ్బలు తినేవాడుగా ఉంటాడు. సో మన జీవితాల్లో ఈరోజు ఆ జ్ఞానం ఐశ్వర్యవంతమైనది ఉండాలంటే దేవుని కృప ఉండాలి. ఇది 4. 5వ విషయం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఏ కృపావరం నందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు, యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన ఎలా రాబోచున్నాడు, ఆయన ఎలా వస్తున్నాడు అన్నది, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ధన్యత. ఒక మాట చెప్పాలంటే, ఎత్తబడే సంఘం యొక్క అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. కొనుపోబడబోతున్న సంఘముగా, కొనుపోబడబోతున్నటువంటి వధువుగా వాళ్ళు సిద్ధపరచబడుతున్నారు కొరింథీయుల్లో ఉన్నవారు. కారణం దేవుని కృప. ఈరోజు మనం గొర్రెపిల్ల భార్యగా, వధువు సంఘముగా, ఎత్తబడే సంఘముగా మనం చేయబడాలంటే అది దేవుని కృప ద్వారానే మన జీవితాల్లో అయితే తప్పగా మరొక మార్గం లేదు. కానీ అట్లు దేవుని కృప ద్వారా మనము మంచి సాక్ష్యం కలిగి, దేవుని కృప ద్వారా ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులుగా, దేవుని కృప ద్వారా ఉపదేశం విషయంలో ఐశ్వర్యవంతులుగా, దేవుని కృప ద్వారా జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులుగా, దేవుని కృప ద్వారా ప్రభువు యొక్క రాకడలో వధువు సంఘముగా మనం సిద్ధపడినట్లు ఆ దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. అదే పౌలు అంటాడు, నేను మీ ఎడల చూసిన దేవుని కృప అమోఘమైనది. ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ కృప ద్వారా మీరు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి దేవుడు తన కృపను చూపించి ఇన్ని ఆశీర్వాదాలు మీకు ఇచ్చినందుకే నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఉదయకాలం పడకన మించి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు ఇన్ని మేళ్ళు మనకు చేసి ఎంతో గొప్ప కార్యం, ఈ గొప్ప సాక్ష్యం కానీ ఆశీర్వాదాలు కానీ దానికి కారణం యేసు ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించే వారు ఉన్నట్లు, మనం ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు ఇక్కడ ఫలింపజేసి మీ సాక్షి నిలబెట్టండి. ఏదైతే ప్రభు వాక్యాలు వింటూ వచ్చామో ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి దేవుని కృపను చూసి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను పౌలు అంటున్నాడు కొరింథీయుల్లో ఉన్న వారిని బట్టి. వారు దేవుని కృపను పొందుకోవడం ద్వారా ఎట్టి ఆశీర్వాదాలు పొందుకున్నారు. అట్టి ఆశీర్వాదాలు ఆ కృప ద్వారా మాకు కూడా ఇవ్వండి. కోల్పోయిన కృపను తిరిగి మాకు ఇచ్చి మీ కృప ద్వారా మంచి సాక్ష్యాన్ని కూడా కలిగి ఉండడానికి వధువు సంఘంగా సిద్ధపడడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్.